ఈ నక్షత్రంలో పుట్టిన యువకులు భార్యలను అమితంగా ప్రేమిస్తారట. వారి గురించి తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాల్లో పుట్టిన యువకులు వారి భార్యలను అమితంగా ప్రేమిస్తారు. తమ భార్య కోసం ఏమైనా చేస్తారట. మరి ఆ నక్షత్రాలేంటో తెలుసుకుందాం. ఉత్తర ఫల్గుని నక్షత్రం. ఈ నక్షత్రానికి అధినేత సూర్యుడు. ఉత్తర ఫల్గుని నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు చాలా నమ్మకమైన వారు. లీడర్షిప్ క్వాలిటీస్ను కలిగి ఉంటారు. చాలా నిజాయితీ, నిబద్ధతను కలిగి ఉంటారు. వీరు తమ భార్యను చాలా ప్రేమిస్తారు. తమ భార్య పట్ల అమితమైన శ్రద్ధ కలిగి ఉంటారు. భార్యను సంతోషంగా ఉంచేందుకు, తమ భార్యకు ఎలాంటి లోటు రాకుండా చూసుకునేందుకు నిత్యం కష్టపడతారు. అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతులు శనీశ్వరుడు, అంగారకుడు. ఈ నక్షత్రంలో పుట్టిన పురుషులు చాలా శ్రద్ధ కలిగినవారు. వీరు చిన్నతనం నుంచి కూడా తమ కుటుంబానికి బాగా ప్రాధాన్యం ఇస్తారు. పెళ్లి తర్వాత తన భార్య జీవితంలో అన్నీ తానై ఉండాలని కోరుకుంటారు. భార్యల యొక్క అభిప్రాయాలను గౌరవిస్తారు. తమ భార్యను సంతోషంగా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. హస్తా నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. ఆదిదేవత సూర్యుడు. ఈ నక్షత్రంలో జన్మించిన పురుషులు చాలా తెలివైనవారు, ప్రతిభ కలిగి ఉంటారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం, సూక్ష్మమైన స్వభావం, అన్ని విషయాలపై శ్రద్ధ, ఆచరణాత్మక ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రతిభ కూడా ఎక్కువే ఉంటుంది. వీరు కూడా తమ భార్య జీవితాంతం సంతోషంగా ఉండేలా చూసుకోవాలని భావిస్తారు. రోహిణీ నక్షత్రం. ఈ నక్షత్ర పాలకుడు చంద్రుడు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి సృజనాత్మకత, ఆకర్షణ, సామాజిక నైపుణ్యాలు, సౌందర్య దృష్టి, పోషణ స్వభావం కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో పుట్టిన అబ్బాయిలు అత్యంత విశ్వాసపాత్రులు. భార్యని మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు. తమ కుటుంబానికి ఎటువంటి కష్టం రాకుండా చూసుకోవడానికి నిరంతరం కష్టపడతారు. భార్యాభర్తల బంధంలో చాలా నిజాయితీగా ఉంటారు. శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రానికి చంద్రుడు అధిపతి. శ్రీ మహావిష్ణువు ఆదిదేవత. ఈ నక్షత్రంలో పుట్టిన యువకులు మితభాషులు, ధర్మబద్ధులు, వినయంగా ఉంటారు. క్రమశిక్షణ కలిగి జీవిస్తారు. భార్యని అమితంగా ఇష్టపడతారు. భార్య పట్ల శ్రద్ధపూర్వకంగా ఉంటారు. తమ భార్యను విడిచిపెట్టి ఉండటానికి ఇష్టపడరు. తానెంత కష్టపడినా సరే తమ కుటుంబం సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటారు. భార్యలని ఎక్కువగా ప్రేమించే నక్షత్రాల గురించి తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.